బ్లేడ్ ఆఫ్ ఫ్యూరీ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో ఉంది, డబ్బింగ్ పర్లేదు. యాక్చువల్ గా ఈ మూవీ ఎప్పుడు వచ్చింది, కానీ ఈ మధ్య మన తెలుగు ఆడియో కూడా వదిలేరు ప్రైమ్ వీడియోలో. ఇది ఒక చైనీస్ యాక్షన్ మూవీ. సినిమా రన్ టైం వచ్చేసి 90 మినిట్స్, అంటే గంటన్నర అన్నమాట. సరే ఇక పాయింట్ కి వస్తే మూవీ చూసాక నాకైతే బాగుంది. యాక్షన్ సూపర్ ఉంది. ఈ గంటన్నర మూవీలో ఒక 4-5 యాక్షన్ బాక్స్ ఉంటాయి, అవి మంచి హై ఇచ్చింది. ఈ బ్లేడ్ ఆఫ్ ఫ్యూరీ మూవీ స్టాండ్ అలోన్ స్టోరీయే, కానీ ఎండింగ్ కి ఐ ఫ్రెండ్ ఈ మూవీకి క్రాస్ ఓవర్ చేశారు. సరే ఇక ఈ బ్లేడ్ ఆఫ్ ఫ్యూరీ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరో అయిన ప్రొటాగనిస్ట్ ఒక కోల్డ్ బ్లడెడ్ బౌంటీ హంటర్ అన్నమాట. కేవలం డబ్బుల కోసమే మనుషులను చంపేస్తూ ఉంటాడు. అతని పనే అది. ఇలాంటి ఒక వ్యక్తి ఒక ఇన్నోసెంట్ బాబుని కాపాడడం చుట్టూ, అతన్ని కాపాడే టైంలో జరిగే యాక్షన్ చుట్టూ మూవీ ఉంటది. సినిమా కొంచెం మన ఇండియన్ స్టైల్ టేకింగ్ లాగే ఉంటది. అంటే ఆ ఎలివేషన్స్, యాక్షన్స్ కొన్ని చోట్ల అక్కడక్కడ అలాగే అనిపిస్తది, కానీ అలా ఉండదు. మంచి సాలిడ్ యాక్షన్ ఉంటది మూవీలో. ఒక్కొక్క యాక్షన్ బ్లాక్ ఒక్కొక్క హై ఇస్తది. యాక్షన్ కొరియోగ్రఫీ మామూలుగా లేదు. కంప్లీట్ ఫాస్ట్ కట్స్ తో దుమ్ము లేచిపోద్ది మూవీ. యాక్షన్ కట్స్ ఎంత ఫాస్ట్ గా ఉంటాయంటే మన కళ్ళు బ్లింక్ చేసే లోపే 2-3 కట్స్ అయిపోతాయి అక్కడ. అలా ఉంటది. మరి ఒక ముక్కలో చెప్పాలంటే బ్రీత్ టేకింగ్ యాక్షన్ అని దీన్ని చెప్పొచ్చు. అంటే అలా పిలవచ్చు అని చెప్తున్నా. యాక్షన్ కట్స్ ఫుల్ ఫాస్ట్ బేస్డ్ గా అలా ఉన్నాయి. మరి కంప్లీట్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ తో హై ఇస్తది. ప్లాట్ లైన్ సింపుల్, బట్ దట్ ఇంటెన్స్ యాక్షన్ మట్టుకు హైలైట్ అన్నమాట. యాక్షన్ సీక్వెన్సెస్ సూపర్ ఉంటాయి. ఐ ఫర్ అండ్ I2 కి ఏ మాత్రం తగ్గకుండా ఉంటది. అందులో కొంచెం రైటింగ్, క్యారెక్టర్ డెవలప్మెంట్ సాలిడ్ ఉంటది. ఆ రేంజ్ లో ఉండదు ఇందులో, కానీ యాక్షన్ మటుకు హై ఇస్తది. యాక్షన్ టాప్ నచ్ ఉంటది. యాక్షన్ టైంలో సినిమాటోగ్రఫీ వేరే లెవెల్. ఒక బౌంటీ హంటర్ ఒక బేబీని ప్రొటెక్ట్ చేయడం చుట్టూ అనేది స్టోరీ. దీన్ని హై యాక్టింగ్ స్టైలిష్ యాక్షన్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ బాగా చేశారు. బీజిఎం పర్లేదు, సినిమాటోగ్రఫీ సూపర్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్ ఉన్నాయి. ఆ రగుడు లొకేషన్స్ తో వెస్టర్న్ ట్రెడిషనల్ ఫీలింగ్ తీసుకొచ్చారు. మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారనమాట. మొత్తానికి బ్లేడ్ ఆఫ్ ఫ్యూరీ మిస్ అవ్వద్దు, హైలీ రికమెండెడ్ అనమాట. ఇక నాలాగే మీలో ఎవరికైనా యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ఇది మీకోసమే, దయచేయండి. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. బ్యాడ్ లాంగ్వేజ్, అడల్ట్ సెన్సెస్ అయితే ఏం లేవు, గానీ బ్లడ్, వైలెన్స్ కొంచెం ఉంటది, చూసుకోండి. మరి ఇక అవి పర్లేదంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో మరి ది బ్లేడ్ ఆఫ్ ఫ్యూరీ మూవీ రివ్యూ గురించి మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.